మధ్య మనుషుల్లో వింత వింత పోకడలు, వింత వింత చేష్టలు చూస్తున్నాం కదా! అవన్నీ చూస్తుంటే ఎప్పుడూ కనీవినీ ఎరుగనివి ఇవన్నీ. బ్రహ్మం గారు చెప్పిన యుగాంతం దగ్గరలోనే ఉందేమో అనిపిస్తుంది. ఈ ఘటన కూడా అదే కోవలోకొస్తుంది ఇప్పుడు. హుబ్బళ్ళిలోని విజయనగర్‌కు చెందిన ఒక వ్యక్తి భార్యను ఏమార్చి, గర్ల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్, వీడియో కాల్స్ చేసుకుంటూ ఏం చేశాడో తెలుసా? అసలిది ఎలా చేశాడో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ఈ లింగప్ప ప్రతిరోజు కూడా భార్యకి నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చేసేవాడట. లేదా ఆహారంలో కలిపేసేవాడట. ఆమె నిద్రలోకి జారుకున్నాక ఇక చూడండి అయ్యగారి బాగోతం. ఫోన్‌లో అమ్మాయిలతో చాటింగ్‌లు, వీడియో కాల్స్, వీలున్న వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిపించుకోవడం, వాళ్ళతో అక్రమ సంబంధం. ఒక్కటి కాదు అయ్యగారికి. ఫుల్ ఎంజాయ్‌మెంట్ రాత్రయిందంటే. ఈ విషయం ఎలా తెలిసింది భార్యకి అంటే ఒకరోజు అనుమానం వచ్చింది. ప్రతిరోజు నేను ఇంత డీప్ స్లీప్‌లో ఎలా ఉంటున్నా? మధ్యాహ్నం కూడా నిద్రపోతున్నానే, అయినా కూడా రాత్రి ఎందుకు నిద్ర పడుతుంది? ఉదయం తెల్లారాక కానీ మెలుకు రావట్లేదు. ఏదో జరుగుతోంది అని చెప్పి మొదట భర్తను అనుమానించింది. భర్త బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మెల్లగా అతని ఫోన్ తీసుకుని మొత్తానికి తిరగేసేసింది మొత్తం ఫోన్ అంతా. అందులో అయ్యగారి బాగోతాలు. అమ్మాయిలతో చాటింగ్‌లు, వీడియో కాల్స్, ఆ తర్వాత వచ్చే మా ఆవిడ నిద్రలోకి వెళ్ళిపోయింది. తెల్లారితే గానీ లేవదు వచ్చేయి అని చెప్పి మెసేజెస్. చూసి అవాక్కయిపోయింది. ఏంట్రా ఇదని కాలర్ పట్టుకొని నిలదీసింది. నేను మగాడిని, ఏమైనా చేసుకుంటా, నువ్వెవరితివి అడగడానికని చెప్పి ఎదురు సమాధానం చెప్పాడట. అతను ఏం చేస్తాడో తెలుసా ఇంతకీ? ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. టీచర్ జాబ్ చేసేది. నలుగురికి మంచి చేయాల్సిన అతనే ఇలాంటి వెధవ పని చేసి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడితో వదలలేదామె. వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. చూడాలి మరి ఇతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో.